వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ సంజయ్ జాజు. యాదాద్రి పుణ్యక్షేత్రం పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మంత్రిని ఆహ్వానించిన ప్రభుత్వ విప్ బి లైలయ్య. గ్రామానికి అవసరమయ్యే పనులు మాత్రమే చేపట్టాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. ఆదర్శ పాఠశాలకు అన్నం తినే స్థలం లేదు. ఎండి పాషా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుల ఆరోపణ. వర్షాలు తక్కువ కావడంతో రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో పూర్తి అవగాహన కల్పించాలి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశం. తెలంగాణలో రేపు విద్యా సంస్థలు బంద్. విద్యార్థులకు 3 రోజులు సెలవులు. భరత్ నగర్లో డ్రైనేజీ మురుగునీటి సమస్యలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు. ఎమ్మెల్యే హామీలను వెంటనే అమలు చేయాలని స్థానికుల డిమాండ్. ఉద్యాన పంటల సాగు రైతులు మచ్లింగ్ డ్రిప్ను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య వెల్లడి. 28వ డివిజన్లో బిఎల్ఏలు బిఎల్ఓల పనితీరును పరిశీలించిన డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ సంజయ్ జాజు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని జూబ్లీహిల్స్లో ఆయన నివాసంలో నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు గుత్త సుఖేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాలువలతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ సంజయ్ జాజు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు గుత్త సుఖేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా అధికారులతో సమన్వయంగా పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు కూడా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంలో ప్రభుత్వ విప్ బి లైలయ్య దేవస్థాన అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసి ప్రమాణ స్వీకార వేడుకకు విచ్చేసి ఆశీర్వదించాలని కోరారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంలో ప్రభుత్వ విప్ బి లైలయ్య దేవస్థాన అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసి ప్రమాణ స్వీకార వేడుకకు విచ్చేసి ఆశీర్వదించాలని కోరారు. మంత్రిని వేద పండితులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పూజారులు ఉన్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామానికి అవసరమయ్యే పనులు మాత్రమే చేపట్టాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులతో కోరారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఉదయాదిత్య భవన్లో గత 2 రోజులుగా గ్రామ పంచాయతీ సర్పంచులు కార్యదర్శులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామానికి అవసరమయ్యే పనులు మాత్రమే చేపట్టాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో కోరారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఉదయాదిత్య భవన్లో గత 2 రోజులుగా గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 8 మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు హాజరైన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో వివిధ పథకాల కింద పలు రకాల పనులు చేసేందుకు అవకాశం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన వికస్తా భారత్ జీ రామ్జీ పథకం కింద అనేక పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా గ్రామాలలో కమ్యూనిటీ హాళ్లు, రూరల్ హెల్త్ కేంద్రాలు, వెటర్నరీ భవనాలు, గ్రామీణ లైబ్రరీలు, పాఠశాలలు, అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబొరేటరీలు, ఆట స్థలాలు, సోలార్ లైట్లు, రీసైక్లింగ్ ప్లాట్లు, గ్రామీణ బస్టాండ్ల వంటివి విబి రామ్జీలో చేపట్టవచ్చన్నారు. గ్రామ స్థాయిలో ఆస్తులను సృష్టించే విధంగా పనులు చేపట్టాలని చెప్పారు. ఈ పథకం కింద చేపట్టే పనులపై గ్రామంలో అందరితో చర్చించిన మీదట 5 నెలల్లో పూర్తి చేసేలా పనులను చేపట్టాలన్నారు. ఎల్నీనో ప్రభావం వల్ల వర్షపాతం లేనందున రైతులు, రైతు కూలీలు, పని లేని వారికి ఈ పథకం కింద పని కల్పించవచ్చన్నారు. చెరువులు, కుంటల్లో పుడికతీత పనులు చేపట్టాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు లేని చోట గ్రామ పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని, నీటి సంరక్షణ పనులు చేపట్టాలని, గత సంవత్సరం ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాకు 35 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, గ్రామ పంచాయతీకి సంబంధించి ఆస్తులు సృష్టించేలా పనులు చేపట్టాలన్నారు. విద్యుత్ వినియోగానికి బదులుగా సోలార్ విద్యుత్తును ఉపయోగించేలా చూడాలని ఆయన చెప్పారు. అలాగే గ్రామాభివృద్ధి ప్రణాళికలు, మహిళా సంఘాల పనులు, నీటి సంరక్షణ, శానిటేషన్, స్వచ్ఛ భారత్, టాయిలెట్ల నిర్మాణం వంటివి కూడా చేపట్టవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచుల సందేహాలను జిల్లా కలెక్టర్ తీర్చారు. కాగా డిఆర్డీఓ శేఖర్ రెడ్డి వికస్తా భారత్ జీ రామ్జీ పథకంపై, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, మహిళా సంఘాలు, స్వచ్ఛ భారత్ ఇతర అంశాలపై వివరించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, డిపిఓ శంకర్ నాయక్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉదయం సమావేశంలో చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, కొండమల్లెపల్లి, నేరేడుగొమ్ము, పిఏపల్లి, గుడిపల్లి మండలాలకు చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీడీఓలు హాజరు కాగా, మధ్యాహ్నం నిర్వహించిన సమావేశానికి శాలిగౌరారం, అనుముల, గుర్రంపొడు, నెడమనూరు, పెదవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆదర్శ పాఠశాల, మోడల్ స్కూల్ను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గోషిక కరుణాకర్ గురువారం సందర్శించి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటకానికి కావలసిన సరైన భవన సదుపాయం లేక రేకుల షెడ్డులోనే మధ్యాహ్న భోజనాన్ని వండవలసిన దుస్థితి కలిగింది. దీనివలన వర్షాకాలంలో భోజనం వంటకానికి విద్యార్థులు కూర్చొని తినడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆదర్శ పాఠశాల, మోడల్ స్కూల్ను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గోషిక కరుణాకర్ గురువారం సందర్శించి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటకానికి కావలసిన సరైన భవన సదుపాయం లేక రేకుల షెడ్డులోనే మధ్యాహ్న భోజనాన్ని వండవలసిన దుస్థితి కలిగింది. దీనివలన వర్షాకాలంలో భోజనం వంటకానికి విద్యార్థులు కూర్చొని తినడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వసతి, కావలసిన భవన సదుపాయాన్ని, విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని కూర్చొని తినడానికి ఒక హాల్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు ఎండకు, వర్షాలను లెక్క చేయకుండా ఇబ్బందికర పరిస్థితుల్లో భోజనం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, అదృష్ట పాఠశాలలో అత్యవసరంగా డైనింగ్ హాల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా హక్కుతో పాటు విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు.
ఆదర్శ పాఠశాలలు నాణ్యమైన విద్యతో పాటు తగిన వసతులు కూడా ఉండేలా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్కు వచ్చేటువంటి రోడ్డు గుంతలు మయం అవ్వడం వలన విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రమాదాలకు గురవుతున్నారని, కావున మోడల్ స్కూల్ వెళ్లే దారిని సీసీ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషు కరుణాకర్, బండారు నరసింహం, దండ అరుణ్ కుమార్, ఆకుల ధర్మయ్య, తూర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎండి కయ్యూం, తూర్పునూరి వెంకటేష్, తూర్పునూరి సుమలత, గుణముని ఐలయ్య పాల్గొనడం జరిగింది. ఎల్ నీనో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున, అలాగే ప్రస్తుత రిజర్వాయర్లో ఉన్న నీటి విలువలను ఆధారం చేసుకుని ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో పూర్తి అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎల్ నీనో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున, అలాగే ప్రస్తుత రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలను ఆధారం చేసుకుని ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో పూర్తి అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎల్ నీనో ప్రభావం సాగునీటి ప్రాజెక్టులో ప్రస్తుత నీటి వనరుల అందుబాటు, రిజర్వాయర్ల పరిస్థితి, వర్షపాతం, రానున్న రోజుల్లో వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించే విషయమై గురువారమైన జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, చిన్న నీటిపారుదల తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నీనో ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఈరోజు జూలై 9 వరకు గత సంవత్సరంతో పోలిస్తే వర్షాలు 15 నుండి 20% తక్కువగా ఉన్నాయని, అలాగే వాతావరణ శాఖ నివేదికల ప్రకారం పరిస్థితి ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో ప్రధాన రిజర్వాయర్లలో నీరు తక్కువగా ఉండడం, అలాగే వర్షపాతం కూడా తగ్గే అవకాశం ఉందన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే జిల్లా కలెక్టర్లు నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యాన, తాగునీరు తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుని సమావేశాలు నిర్వహించి పంటల సాగుపై రైతులకు నిజమైన పరిస్థితిని వివరించి చెప్పాలని ఆదేశించారు. ప్రతి వారం జిల్లా కలెక్టర్లు నీటిపారుదల, వ్యవసాయ అధికారులతో సమీక్షించుకోవడమే కాకుండా రైతులకు ఎప్పటికప్పుడు ఎలాంటి పంటలు వేసుకోవాలో అవగాహన కల్పించాలని చెప్పారు. అందుకు తగ్గట్టుగా జూలై 15, 30, ఆగస్టు 15 ఇలా 15 రోజులకు ఒకసారి కాంటింజెంట్ ప్రణాళిక రూపొందించాలన్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఉన్న పరిస్థితులను రైతులందరికీ తెలియజేయాలని నల్గొండ, సూర్యాపేట జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ఇతర జిల్లాలలో కూడా జిల్లా కలెక్టర్లందరూ ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సాగునీటి పరిస్థితులపై చర్చించాలని, ఉన్న నీటి వనరుల ఆధారంగా రాబోయే వర్ష సూచనలను ఆధారం చేసుకుని రైతులందరికీ సమగ్రంగా తెలియజేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు తక్షణమే ఆయా ప్రాజెక్టుల కింద ఐడిబి సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి పంటలు వేసుకోవాలో రైతులకు తెలియజేయాలని, అదేవిధంగా అందుకు తగ్గట్టుగా విత్తనాలను పంపిణీ చేయాలని, జూలై 15 తర్వాత కాంటింజెంట్ ప్రణాళిక తయారు చేయాలని, ఆయా జిల్లాల ఆధారంగా ఏ రోజుకు ఆ రోజు పరిస్థితులను సమీక్షించి రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఎల్ నీనో ప్రభావం వల్ల కలిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని, పామాయిల్, ఇతర ఉద్యాన పంటలు వేసుకునేలా చూడాలన్నారు. ప్రస్తుత పరిస్థితులను రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ స్పందిస్తూ నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 8 మండలాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా వర్షం రాని రోజులు ఎక్కువగా ఉంటాయని, వాతావరణ శాఖ సూచనలు ఉన్నాయని, వర్షాభావం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం సాగు చేసే పంటల విషయమై జూన్ 1 నుండే రైతు వేదికల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 20,000 ఎకరాలలో వరి సాగు చేయవలసి ఉండగా 10,000 ఎకరాలలో మాత్రమే వరి వేయడం జరిగిందని, 3 లక్షల ఎకరాలలో పత్తి సాగుకు గాను 5 లక్షల
2,57,000 ఎకరాలలో పత్తి వేశారని రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పిఏసిఎస్ల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీరింగ్ శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యానాధికారి శేఖర్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు, చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు ప్రధాన పట్టణాలలో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ బంద్తో పాటు జూలై 11న రెండో శనివారం, జూలై 12న ఆదివారం కూడా సెలవు ఉండటంతో విద్యార్థులకు వరుసగా 3 రోజుల పాటు విరామం లభించే అవకాశం కనిపిస్తుంది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలల మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు ప్రధాన పట్టణాలలో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ బంద్తో పాటు జూలై 11న రెండో శనివారం, జూలై 12న ఆదివారం కూడా సెలవులు ఉండటంతో విద్యార్థులకు వరుసగా 3 రోజుల పాటు విరామం లభించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు భరత్ నగర్లో నెలకొన్న డ్రైనేజీ, మురుగునీటి సమస్యలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండటం, దుర్వాసన వెదజల్లడం వల్ల ప్రజలు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇళ్లలో ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితి ఏర్పడిందని, భోజనం చేయడానికి ఇబ్బందిగా మారిందని, చిన్నారులు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి కూడా లేదని వాపోయారు. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు భరత్ నగర్లో నెలకొన్న డ్రైనేజీ, మురుగునీటి సమస్యలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండటం, దుర్వాసన వెదజల్లడం వల్ల ప్రజలు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇళ్లలో ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితి ఏర్పడిందని, భోజనం చేయడానికే ఇబ్బందిగా మారిందని, చిన్నారులు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి కూడా లేదని వాపోయారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు.
స్థానికురాలు గంగమ్మ భాగ్య మాట్లాడుతూ ముందుగా 8వ వార్డు ప్రజలకు, పెద్దలకు, యువతకు, సత్య న్యూస్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొని భరత్ నగర్లో డ్రైనేజీ, మురుగునీటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కూడా ఎమ్మెల్యే పలుమార్లు సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు చేపట్టాలని ఆదేశించారని, అవసరమైతే తన ఎమ్మెల్యే నిధులతోనే మోటార్లు, డ్రైనేజీ పనులకు నిధులు కేటాయిస్తానని చెప్పారని వివరించారు. అయితే 5 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్, చైర్పర్సన్, కౌన్సిలర్లు పలుమార్లు సమస్యను పరిశీలించినప్పటికీ ఆచరణలో మాత్రం ఎలాంటి చర్యలు కనిపించడం లేదన్నారు. ఇతర వార్డుల్లో మోటార్లు ఏర్పాటు చేసి పనులు చేపడుతుండగా 8వ వార్డును మాత్రమే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుడు సలీం మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను అధికారులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన కమిషనర్ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భరత్ నగర్లో డ్రైనేజీ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలు కురిసిన ప్రతిసారి పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, దోమలు, దుర్వాసనతో పాటు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బి లేలయ్య ఇచ్చిన మాటకు మంచి పేరు రావాల్సింది పోయి అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడుతున్నాయని స్థానికులు అన్నారు. ఎమ్మెల్యే ఆదేశించిన మోటార్లు, డ్రైనేజీ పనులు ఎందుకు ప్రారంభించడం లేదో కమిషనర్, మున్సిపల్ అధికారులు ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ, మురుగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించి మోటార్లు ఏర్పాటు చేయాలని, లేదంటే భరత్ నగర్ ప్రజలంతా కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చెత్త తీసుకున్నాడు ఇంకా వాళ్ళు పిలిచి వాళ్ళని అవమానపరచుడు కదా. నమస్తే వార్డు సభ్యులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ ఆలేరు ఎమ్మెల్యే గారు బీర్ లేలయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఆలేరు భారత్ నగర్ వార్డు చాలా మురికివంతంగా ఉంది. డ్రైనేజీలు బాగాలేవు, అసలు అన్నం కూడా తినకైతే లేదు. కట్టిస్తా అని చెప్పారు, ఇంతవరకు ఏం లేదు. అసలు అన్నం తినలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, పిల్లలు ఆడుకోలేకపోతున్నారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు తొందరగా చేయవలసిందిగా కోరుతున్నాం. నగర్ ప్రజానికానికి 8వ వార్డు ప్రజలకు నమస్కారము. గత మున్సిపల్ ఎలక్షన్లలో మా ప్రియతమ నాయకులు ప్రభుత్వ విపి లేలయ్య గారు ఎలక్షన్ల ప్రచారం వచ్చినప్పుడు 8వ వార్డుకు ఖచ్చితంగా మనకు డ్రైనేజ్ సమస్య ఉందన్న, మనకు నీళ్ళ సమస్య ఉందని అంటే అనే యుద్ధ ప్రాతిపదికన మనం గెలవంగానే ఖచ్చితంగా ఈ డ్రైనేజ్, మోరీలు, నీళ్ళ సమస్య తక్షణమే తీర్చమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు చూచా తప్పకుండా ఈ మోటార్లు, భారత్ నగర్కు మోటార్, నీళ్ళ సమస్య కోసం మోటార్లు, అలాగే మోరీలు, అండర్ పాస్ డ్రైనేజ్ కోసం నిరంతరం తప్పించి కమిషనర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా నా సొంత నిధులతోని నా ఎమ్మెల్యే కోటకెళ్ళి నేను మోటార్లు కానీ మోరీల విషయంలో కానీ నా డబ్బులు కేటాయిస్తాను. 8వ వార్డు కానీ, 9వ వార్డు కానీ, 7వ వార్డు కానీ అన్ని వార్డులకు ముందుగానైతే 8వ వార్డుకు మోరీలు కావాలని ఆయన చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా కమిషనర్ దానికి విరుద్ధంగా మోటార్ తీసుకొచ్చిన అని చెప్తుండు, మోరీ శాంక్షన్ అయిందని చెప్తుండు. మరి ఎందుకు చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. మోటార్ తీసుకొచ్చిన ఆయన గెలిచిన తర్వాత 5-10 రోజులకు విజిట్ కూడా చేయడం జరిగింది. ఇది పొద్దున్నే మార్నింగ్ వాక్ అని కమిషనర్ గారు, కౌన్సిలర్లు గారు, అలాగే చైర్మన్ గారు 1-2 సార్లు వచ్చి చూడడం జరిగింది. ఇంతవరకు కూడా మోటార్ లేదు, మోరీలు లేవు. మరి ఎమ్మెల్యే గారిని బదనాం చేస్తేందుకున్నారా ఈ పాలక వర్గం? మరి కమిషనర్ గారు ఎందుకున్నారో మాకైతే అర్థమవుతలేదు. కమిషనర్ అనే వ్యక్తి ఇటు ప్రభుత్వానికి, ప్రజలకు వారధి.
ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి పొదుపు పద్ధతులను అనుసరిస్తూ ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య తెలిపారు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి పొదుపు పద్ధతులను అనుసరిస్తూ ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య తెలిపారు. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు డ్రిప్ స్ప్రింక్లర్లు వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు, మల్చింగ్, నేల తేమ సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమతుల్య ఎరువుల వినియోగం వంటి ఆధునిక సాగు సాంకేతికతలను పాటించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించి అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చు. ఆయిల్ ఫామ్ సాగును చేపట్టవచ్చు. ప్రారంభం 3-4 సంవత్సరాలలో అంతర్ పంటలుగా కూరగాయలు, పప్పు ధాన్యాలు మరియు ఇతర అనుకూల పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. జామ, సీతాఫలం, రేగు, సపోటా, నేరేడు వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగును చేయవచ్చును. టమాటా, వంకాయ, బెండకాయ, చిక్కుడు, బీరకాయ, సొరకాయ, మునక్కాయ తదితర కూరగాయల సాగు రైతులకు లాభదాయకరంగా ఉంటుంది. డ్రిప్ నీటిపారుదల మరియు ప్లాస్టింగ్, మల్చింగ్ ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా 30-50% వరకు నీటిని ఆదా చేయడంతో పాటు కలుపు నివారణ, అధిక దిగుబడి మరియు మెరుగైన నాణ్యత గల ఉత్పత్తి పొందవచ్చు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ప్రభుత్వం అందించే రాయితీలు సద్వినియోగం చేసుకుని డ్రిప్, మల్చింగ్ వంటి అధునాతన పద్ధతులు అవలంబించాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య కోరారు. కొత్తగూడెం నగరంలోని 28వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న BLA, BLOలతో మాట్లాడుతూ ఓటర్ జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు చేయడంతో పాటు తప్పులు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కొత్తగూడెం నగరంలోని 28వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న BLA, BLOలతో మాట్లాడుతూ ఓటర్ జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరును నమోదు చేయడంతో పాటు తప్పులు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ జాబితా పారదర్శకంగా, నిర్దిష్టంగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న దేవి ప్రసన్న అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కాంగ్రెస్ పార్టీ BLAలు ప్రజలకు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ లింగోజీ, జిల్లా ఉపాధ్యక్షురాలు M. ప్రసాద్ బాబు, మంద హనుమంతు, జిల్లా అధికార ప్రతినిధి వై. శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతలపూడి రాజశేఖర్, 28వ డివిజన్ కార్పొరేటర్ జల్లి విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరరావు, కార్యకర్తలు, BLAలు, BLOలు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర నూతన CS సంజయ్ జాజు. యాదాద్రి పుణ్యక్షేత్రం పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మంత్రిని ఆహ్వానించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గ్రామానికి అవసరమయ్యే పనులు మాత్రమే చేపట్టాలి, నల్గొండ జిల్లా కలెక్టర్ B. చంద్రశేఖర్ సూచన.
ఆదర్శ పాఠశాలకు అన్నం తినే స్థలం లేదు. ఎండి పాషా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుల ఆరోపణ. వర్షాలు తక్కువ కావడంతో రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో పూర్తి అవగాహన కల్పించాలి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశం. తెలంగాణలో రేపు విద్యా సంస్థలు బంద్, విద్యార్థులకు 3 రోజులు సెలవులు. భరత్ నగర్లో డ్రైనేజీ, మురుగునీటి సమస్యలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు. ఎమ్మెల్యే హామీలను వెంటనే అమలు చేయాలని స్థానికుల డిమాండ్. ఉద్యాన పంటల సాగు రైతులు మచ్లింగ్, డ్రిప్పును సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య వెల్లడి. 28వ డివిజన్లో బిఎల్ఏలు, బిఎల్ఓల పనితీరును పరిశీలించిన డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్, జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.